హలో అండి, నమస్తే. ఎగ్ ఫోమ్ చేస్తున్నాను. అది ముందు ఎగ్స్ ఇచ్చేసుకొని ఇలా చూసుకొని ఎల్లో ఫోల్క్ అంతా సపరేట్ తీసుకోవాలండి. ఇది వైట్ మాత్రం తీసుకొని మిక్సీ పెట్టాలండి. కొద్దిగా ఒక స్పూన్ నూనె వేసి మిక్సీ పెట్టాలండి. ఫోమ్ రావాలన్నమాట. ఇది తర్వాత ఇచ్చేసుకొని బీట్ చేస్తాము. मेरे हाँ ये अच्छा यार करता बहुत बस मेरे चिटकेడు ఉప్పు, కాలి మిర్చి పౌడర్ అన్నమాట. ఇది మిరియాల పౌడరు, తర్వాత చిటికెడు పసుపు, అనండి. ఇది బాగా బీట్ చేసుకోవాలి. ఇది ఇలా బాగా కలుపుకోవాలండి. ఇది ఫోమ్గా రావాలి. ఎల్లోని బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా సపరేట్గా బీట్ చేసుకోవాలన్నమాట. ఇది అది వైట్ మిక్సీ పెట్టేసాము. ఇప్పుడు ఎల్లో మొత్తం బీట్ చేసుకోవాలి. ఇది సపరేట్గా చేసుకోవాలండి. ఇది ఎల్లో ఏపుని బాగా బీట్ చేసుకోవాలి. ఇది ఇందులోనే మనం మొత్తం వేసేసాము. మిరియాల పొడి, ఉప్పు, పసుపు వేసేసాం అనమాట. మొత్తం బీట్ అయిపోయింది. ఇది కడాయిలో ఆయిల్ వేసి వేడవ్వాలండి. ఇది వేడైన తర్వాత ఇది వేసుకోవాలన్నమాట. ఇవి వేసేయాలి మొత్తము. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు దీని మీదనే ఇప్పుడు ఎల్లో మనం బీట్ చేసుకున్నాం కదా, ఈ ఎల్లో వేసేయాలండి. ఇది ఇలా ఒక 2 నిమిషాల వరకు వేగనివ్వాలండి. ఇది లిడ్ పెట్టేయాలన్నమాట. ఒక 2 నిమిషాలు చాలు, ఎక్కువసేపు అవసరం లేదు. 2 నిమిషాలు లిడ్ తర్వాత తీయాలి. కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకోవాలండి. ఇది ఆల్రెడీ మిరియాల పొడి అంతా వేసేసాము. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని వేసుకోవాలి. అంతే. ఇప్పుడు టర్న్ చేసుకోవాలండి. ఇది ఇదిగోండి, వేడి గరం ఫోమ్ అనమాట. అయిపోయింది. 2 వైపులు కూడా అయిపోయింది. చూడండి, ఇది అయిపోయింది. ఇప్పుడు మనము ముక్కలుగా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. పిల్లలకు స్నాక్ టైంలో ఇవ్వచ్చు, అన్నంలో కూడా తినవచ్చండి. ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. అయిపోయింది. చేయడం ఈజీ, కానీ దీని ప్రాసెస్ కొద్దిగా అదనమాట. సపరేట్గా మనం మిక్సీ పెట్టాలి. అది
అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే షేర్ చేయండి. బాగుంది అనిపిస్తే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో చేసి మీరు చేసి చూసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.